అసలు మీ నాన్న తీసుకురాపోయారా? ఉన్నాడా? ఉన్నాడు మేడం, ఉన్నాడు మేడం. బయటే ఉన్నారు. బయట ఉన్నాడా? అమ్మా ఏంటి సంగతి? చెప్పాలమ్మా, మీరు ఇంత మెతకైతే ఎట్లా చెప్పండి? మీరు ఎలాగో ఇబ్బంది పడుతున్నారు, ముగ్గురు అమ్మాయిల్ని కన్నారు, వాళ్ళని అలా ఇబ్బంది పెడుతుంటే మీరు అలా చూస్తూ ఎలా ఉన్నారు చెప్పండి? మామూలు ఇబ్బంది వాళ్ళు చెప్పే మాటలు మామూలు మాటలా? మేడం మా అమ్మ ఏది అడగడానికి వెళ్ళినా కూడా తన మీదకి రివర్స్ అవుతాడు. మేము లేనప్పుడు ఇంకా టార్చర్ ఎక్కువ పెడతాడు. తను మా దగ్గర చెప్పుకోదు మేడం, చాలా టార్చర్. కాదమ్మా, ఏం టార్చర్? కొడుతున్నాడు, ఒక మూలకు తోసేస్తే పక్కన పడి ఉంటాడు కదా. మీరే కాలు చేతులు కట్టేసి గట్టిగా బెల్ట్ తీసుకొని వాయించేస్తుంటే అయిపోయి వెళ్తున్నా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ వస్తున్నావు అని మొన్న కాల్చాడు మేడం. మా మమ్మీని ఎంత దారుణంగా టార్చర్ పెట్టాడు మేడం. ఆవిడ టార్చర్ పెట్టడం ఏంటి తల్లి? మీరు పడిన టార్చర్ చాలా పెద్దది. మేము ఒక మాట అంటే మా అమ్మని ఎక్కడ కొట్టి చంపేశాడని ఆ భయంతో మా అమ్మ డాడీ మేము బయటకు చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోలేకపోతున్నాం. మేము ఉన్నప్పుడు ఏం మాట్లాడు, మేము లేనప్పుడు తనని టార్చర్ పెడుతున్నాడు. వాళ్ళు ఏమన్నా మగ పిల్లల మీరు వెనకేసుకుని రావడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం. ఆడపిల్లలే కదా, ఉంటే ఉన్నారు, చస్తే చచ్చారు, వాళ్ళని ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు అన్నట్టు కొడుతున్నాడు మేడం. మా అమ్మకి సపోర్ట్ గా వెళ్తే, లేకపోతే మీ అమ్మకి సపోర్ట్ గా వెళ్తారు కదా, మీరు పడుకొని నాకు డబ్బులు తెచ్చివ్వండి అలా మాట్లాడుతున్నాడు. ఆయనకి కావాల్సింది మగపిల్లడు వారసుడి కింద. ఆడపిల్లలు ఏ పనన్నా చేసి డబ్బు సంపాదించి తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలి. లేదంటే ఆయన తాగుబోతూ అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. ఎదురు ఫిజికల్ అటాక్ చాలా సివియర్ గా ఉంది. వీటికి పైన మీరు చెప్తున్న ఇంకో ఎలిగేషన్, సెకండ్ ఆవిడ మీద సెక్సువల్ అబ్యూజ్ కూడా ఉంది అని. అర్థమవుతుందా? కొంచెం ఆలోచించుకొని చెప్పండి అమ్మా. ఇవి నిజాలు అయితే మేము ఇక్కడ సైలెంట్ గా కూర్చోలేం, మేము చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ అంటే ఇక్కడ ఏం లేవు మేడం. కన్న తండ్రి మీద ఇలాంటివి ఎవరు చెప్పారు, మేమేం చెప్తున్నామంటే మాకు జరిగింది కాబట్టి అమ్మా మీరు చెప్పాలి తల్లి. ఏంటి ముగ్గురు పిల్లల్ని ఏమిటి పెంపకం ఏంటి? వాళ్ళకి క్రూయాలిటీ హెరాస్మెంట్లు ఏంటి? నరకం చేయబడుతున్నాడు మేడం. నువ్వేం చేస్తున్నావు? పిల్లల్ని పెళ్ళి 24 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పటికి మోపిల్గాడు కావాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ పక్కన పనుకొని మాట్లాడుతున్నాడు. నా ఫ్రెండ్ కి 2 పిల్లలు పుట్టారు, మగపిల్లలు. అలాంటి దరిద్రపోటుతో ఉండడం అవసరం అమ్మా? 4 తన్ని బయటికి తరిమేయొచ్చు కదా, పోనీ మీరే బయటకు వచ్చేసి బతకొచ్చు కదా. ఆ పిల్లలు చక్కగా సంపాదిస్తున్నారు, ఇంకా ఆడు కావాలని చెప్పేసి ఎందుకు ఉండాలి చెప్పండి? మేడం వదిలేస్తే బయట సమాజం ఏమంటది? ఏమంటదమ్మా? ఇంతకన్నా దరిద్రం ఉంటదా ఎక్కడన్నా? లేదు మేడం. ఏ సమాజం అమ్మా? ఏ సమాజం మీకు తిండి పెట్టిందా? మీరేమైనా తప్పు చేస్తున్నారా? లేదు, మా నాన్న వద్దనుకునే ఇంత దూరం వచ్చాం మేము. నిన్నటిదాకా మా అమ్మ ఇప్పటివరకు ఎవరెవరో కథలు విన్నాం గానీ ఇప్పుడు నిజంగా కన్న తండ్రి గురించి ఇలాంటి షోలో ఇలా వింటానని చెప్పేసి మాత్రం నేను నిజంగా అనుకోలేదు. చాలా చండాలంగా ఉంది. అసలు మీరు ఎందుకు భరిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మీరే ఇలా అంటున్నారు, మేము అనుభవిస్తున్నాం, మాకు ఎట్లుంటుంది చెప్పండి? అనుభవిస్తున్నారు కాబట్టి 1, 2, 3, 4 స్టేజ్ లోనన్నా మీరు రివర్స్ అవ్వాలి. ఫిజికల్ గా అటాక్ స్టార్ట్ అయిపోయింది కదమ్మా. ఎలా వెళ్ళాలన్నా కూడా మా అమ్మని చూసి ఆగాల్సి వస్తుంది మేడం. పేరమ్మా? జానకి. అమ్మ జానకి, యథా రాజ తథా ప్రజ. నీతో పాటు వీళ్ళు ముగ్గురు ఒక్క మంచి కారణం చెప్పి 24 సంవత్సరాలలో నీ భర్తతోనే ఉండాలని అనటానికి ఒక్క కారణం చూపెట్టు. ఏం లేదు సార్, మరి నరకం సార్. అదే కదమ్మా మేము చెప్తున్నాం. ఎందుకు ఆ నరకంలో ఉండవలసినటువంటి అవసరం? పిల్లల ఎందుకు? కోసం సార్. పిల్లల గురించి పిల్లలు నరకం చూపెడుతున్నారమ్మా. పిల్లలు ఎక్కడన్నా సుఖపడ్డారా? లేదంటే ముగ్గురు పిల్లలు మా నాన్న సమాజం ఏమనుకుంటారు సార్? ఏం సమాజం అమ్మా? రెండో కారణం ఏం సమాజం? నీ కుటుంబానికి మించి నీ పిల్లలకు మించినటువంటి సమాజం ఏం సమాజం? ఏ సమాజం వచ్చి ఆ రాక్షసుని బారిన పడకుండా ఈ రోజు కాపాడింది మిమ్మల్ని? ఏ సమాజం కాపాడింది? ఏ సమాజం కాపాడలేదు సార్. నువ్వే పని చేసుకున్నావు, ముగ్గురు పిల్లల్ని చక్కగా చదివించుకున్నావు. ఆహా, ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ముందు బయటకు వచ్చేయాలి కదా నీ పిల్లల గురించి. తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా మొగుడే కదమ్మా. వెరీ గుడ్, కారణాలు బాగానే చెప్తున్నావు. నువ్వు మొగుడే కదమ్మా అనేటటువంటి ఉద్దేశంతో ఒక రాక్షసుడు లాంటి తండ్రిని వీళ్ళకి ఇచ్చావు గిఫ్ట్ గా. వాళ్ళేమో అతను కావాలని అనుకోవట్లే. నువ్వు ఎలాగో అనుభవిస్తున్నావు, వాళ్ళకు కూడా టార్చర్ చూపిస్తున్నావమ్మా. వాళ్ళు కేవలం నీ ఒక్క దాని గురించి ఆలోచిస్తున్నారు. మా అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి. నువ్వే గనక కొంచెం ఒక మంచి డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు మేడం ఆ పాప మీద అత్యాచారం జరగటం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చేవాళ్ళు కదా, ఇంకా అట్లాగే భరిస్తా ఉండేవాళ్ళు. పెళ్లిళ్ళు చేసేవాడా లేదో కూడా. ఎక్కడైనా పడుకోండి అంటున్నాడు కానీ పెళ్లి చేద్దాము పోనీ మనవాళ్ళన్నా వారసులు అవుతారన్న ఆలోచన లేదు. ఏమో అర్చన, నువ్వన్నా పెద్దదానివి, 23 ఏళ్ళు వచ్చాయి, చెప్పు తీసి కొట్టొద్దు మీ అయ్యని, చెప్పుతో తరి కొట్టి తరిమేయొద్దు బయటికి. మేడం మా అమ్మ భరించండి. అప్పుడు మీ అమ్మని కొట్టి పంపించాలి. కన్న తండ్రి ఆయనని ఇప్పుడు పంపించేసే 3 ఆడపిల్లలు పెట్టుకుని ప్రతి ఒక్క మగాడి చూపు మన ఇంట్లోనే ఉంటదని చెప్తుంది. మీ నానే పంపిస్తున్నాడు కదమ్మా మగాళ్ళ చూపుల దగ్గరికి వెళ్ళండి అని. అలాంటి తండ్రి ఎందుకు, ఇలాంటి తల్లి ఎందుకు? అర్థమవుతుందా? మీ నాన్న ఏ రేంజ్ లో అయితే పనికిరాడో మీ అమ్మ కూడా అంతే.
మీ అమ్మ మిమ్మల్ని కాపాడట్లా, ఆవిడ వల్ల మీరు వీక్ అయిపోతున్నారు. మా అమ్మ ఆ ఒక్క విషయంలో తప్పితే దేవత మేడం. మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా పెంచిందో మాకే తెలుసు మేడం. అమ్మ మిగతావన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. మీ అమ్మ దేవత కాదని ఎవరూ అనట్లేదు, కానీ ఆ దేవత యొక్క మంచితనం ఎక్కువైపోయి ఆ మంచితనం కాస్త పిచ్చితనం అయ్యి తనతో పాటు అందరికీ సమాధులు కడుతుంది ఇక్కడ. ఇప్పుడు మీ నాన్న ఇంత క్రైమ్లోకి దిగడానికి కారణం ఏంటో తెలుసా? మీ అమ్మ చేతకాంతనం. ఆవిడ చేసే పనులు, ఆవిడ సర్దుకునే విధానం వల్ల ఆడంత క్రూయల్గా తయారైంది. మార్చడానికి అయినా కూడా ఆయన మారాడు. అమ్మ మారటం ఏంటమ్మా? 24 సంవత్సరాలు బట్టి ఎవరు మారుతారు చెప్పు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 24 సంవత్సరాల పాటు మారిన మనిషి ఈరోజు మారుతాడా? మీ అమ్మ ప్రయత్నం చేయలేదు అని అనట్లేదు, కానీ మంచితనం వల్ల మారినటువంటి మనిషి ఇంక దేనికి మారాడు. మారని తెలిసే సార్, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మా బాధలు చెప్పుకుంటాం. చెప్పేం చేస్తారు చెప్పండి, మీ బాధలు చెప్పేం చేస్తారు? ఇప్పుడు ఏరో వాళ్ళు పక్కన పనుకొని నాకు మోపిల్గా కనమని చెప్తున్నాడు మేడం. మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని కనాలంట. నువ్వు కనవసర్లా. ఇప్పటికిప్పుడు మీ ముగ్గురు మీ నలుగురు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మీ ఆయన వదిలేయండి అంటే మీరు రెడీయా? రెడీ మేడం. సొసైటీ కోసం తండ్రి కావాలి, ఆడపిల్లలు ఇట్లా అంటారా? అనరుగా మేడం. ఒక్క మాట, తమ్ముడు దగ్గర ఎవరైనా పడుకుంటారా అక్క? మీరు అవును చేశాడు, మీరు భరించారు, మీరు భరిస్తున్నాడు కాబట్టి అది పెరుగుతూ వెళుతుంది. అలాంటి మేడం. అమ్మ ఇలా ప్రశ్నలు అడుగుకుంటే, అమ్మ ఒకటి వినండి, మీరు అడగటానికి 1,00,000 ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు దొరకవు. మీకు సమాధానాలు దొరకవు మేడం. ఏది గట్టిగా అడగాలన్నా ఆయన టార్చర్ ఎట్లుంటుందో మాకు తెలుసు మేము. అమ్మ ఆ గుమ్మం లోపలే మీ టార్చర్, గుమ్మం బయట అడుగు పెడితే కనుక మీ కాళ్ళ మీద మీరు తెగించి ఆడపిల్ల బయటకు అడుగు పెడితే ఎలా ఉందో తెలుసా? చూడండి, అది బరి తెగించిపోయింది. ఇంట్లో వాళ్ళని కాదని చెప్పేసి ఎలా వస్తుంది? ఎంత దారుణంగా. బయట సమాజం అడిగేటటువంటి ప్రశ్నల యొక్క బాధ 1% అయితే కనుక మీకు ఆ ఇంట్లో ఉన్న బాధ 100%. 1%, 100%? ఏం మాట్లాడుతున్నారు? సమాజం అన్ని తెలుసు. మీ వయసు ఎంత, మీ ఆలోచన ఎంత? అమ్మా సమాజానికి అంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, ఇంట్లో రక్షణే లేదు, సమాజం రక్షిస్తుందని తెలుసుగా బయటకు వచ్చారుగా. ఇప్పుడు మేము చెప్పేది వినండి, మీరు చెప్పినవి నిజాలైతే మీ నాన్న జైల్లో ఉంటాడు, మీ నాన్న మీరు హ్యాపీగా బతుకుతారు. లేదు మేడం, మా నాన్న జైల్లో ఉన్నా పర్లేదు మేడం, ఇంకా ఆ రాక్షసుడు బాధ మాకు వద్దు మేడం. పర్వాలేదు కదా, ఆడు జైల్లోనే ఉండాలి. ఆయనతో కూడా మాట్లాడదాం, వచ్చాడు అంటున్నారుగా. పేసి మొత్తం భరిస్తూ వచ్చారు, కానీ నిజంగా అమ్మాయికి అనుకి జరిగినటువంటి అన్యాయం మాత్రం నిజంగా ఎవరికి జరగకూడదు. అసలు ఎవరెవరివో ఎన్నెన్నో ముచ్చట విన్నాం, కానీ నిజంగా కన్న తండ్రి ఇలా చేస్తాడంటే అసలు లిటరల్లీ చాలా ఇదిగా అనిపిస్తుంది. అబ్బా నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా బయటకు వచ్చారు, బయటకు వచ్చి చెప్తున్నారు. నిజంగా ఇది ఉంది లోపల బయట నిజంగా జనాలు, ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదండి. అట్లీస్ట్ ఈ షో ద్వారా ఈ ముగ్గురు అమ్మాయిలు ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నట్టు మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటకు వస్తే బాగుంటుంది. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.